హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మీ గణపతి. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడడానికి అయితే వచ్చేసాం. సో మళ్ళీ అయితే మనం 4 vs 4 అయితే ఆడబోతున్నాం. సో ఇప్పటి నుంచి అయితే లైన్గా ఫ్రీ ఫైర్ వీడియోస్ వస్తాయి గాయ్స్. చెప్పండి, డిఫరెంట్ గేమ్స్ ఆడాలో లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడాలో కామెంట్ చేయండి. వేరే గేమ్సా లేకపోతే ఫ్రీ ఫైరా? సో మనమైతే మళ్ళీ 4 vs 4 అయితే ఆడతాం. ఓకే, సో లోడింగ్. ఇప్పుడైతే మనం ఈ 2 గన్స్ని తీసుకుందాం. ఒక్క గన్నా లేకపోతే 2 గన్ల? నాకు తెలిసి 2 గన్లే బెటర్, ఎందుకంటే టపా టపా అని కాల్ చేయొచ్చు కాబట్టి. ఒక్క గన్లో 17 ఉంటుందంటే ఇంకో గన్లో కూడా 17 ఉండాలి, కానీ మొత్తం టోటలే 17 చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడైతే ఎలాంటి ఎనిమీస్ అయితే లేరు. సో మనమైతే పక్కకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళి షూట్ చేసేద్దాం వాళ్ళందరినీ. సో చూసారా, నేను రాగానే ఎనిమీ వచ్చాడు. ఓ హెడ్ షాట్ కొట్టుంటే అయిపోగా మళ్ళీ వచ్చాడు. రాగానే ఓ అబ్బా, ఓకే, మిస్ అవుతున్నాడు ఏంటి? ఏమన్నా దొంగ పోలీస్ ఆడుతున్నాడా నాతోని, లేకపోతే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడా? దొంగ పోలీస్ అంటే ఉరికించుకోవాలిగా, హైడ్ అండ్ సీకే. అమ్మ, ఫ్రీ ఫైరా హైడ్ అండ్ సీకా? ఓ ఇంకో ఎనిమే, మన టీమ్మేట్ వెళ్ళండి ఎనిమే అనుకున్నా. అనవసరంగా ఒక బుల్లెట్ మిస్ అయ్యి ఉండేది, ఆయన హెల్త్ కూడా మిస్ అయ్యి ఉండేది. సో జోక్స్ అబౌట్. సో ఓకే, ఇంకో ఎనిమే వచ్చాడు. అరే వీళ్ళు ఓకే కవర్ తీసుకుంటే ఎట్లా బా? నాకు ఊకే ఇంట్రెస్ట్ రా హైడ్ అండ్ సీక్ ఆడడానికి. నాకు ఇంట్రెస్ట్ లేదు హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ తింటాను, కానీ హైడ్ అండ్ సీక్ అయితే ఆడడం కూడదు, ఎందుకంటే ఇది ఫ్రీ ఫైర్ మ్యాక్స్. సో మనమైతే ఇప్పుడు AK-47 తీసుకున్నాం, అదే బెస్ట్. ఓకే, ఇప్పుడైతే మనం చాలా కేర్ఫుల్గా హెడ్ షాట్, అంతే, 1 word, హెడ్ షాట్. Headshot, 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 headshot. అంతే, అండి పోదాం. సో మనం అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. ఎందుకంటే చూసారా, రైట్ సైడ్లో ఎంతమంది వెళ్తున్నారు, కానీ రైట్ సైడ్లో ఒక మన టీమ్మేట్ ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి బాహుబలి రాయడం పాండి. అప్పుడే 2 డౌనా, ఒక డౌను, ఇంకో వచ్చాడు. ఓ షట్, హెల్త్ని అయితే చాలా తీసేసాడు ఈయన. ఇప్పుడైతే మనం మెడ్ కిట్ వేసుకుందాం. 3 డౌన్ గాయస్, ఒక్కడే. మనమైతే ఫస్ట్ ఈ హెల్త్ రీఫిల్ చేసుకుందాం. ఆయన దగ్గర ఎలాంటి గన్స్ ఉంటాయో కూడా తెలియదు. అవండి కిల్సేసామా కిల్. ఓకే, రౌండ్ 3. మనమైతే ఈసారి ఈ గన్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఈ గన్ ఎక్కువ బుల్లెట్స్ అయితే వదులుతుంది. ఓకే, సో నేనైతే అక్కడ ఏం గన్ పెట్టానంటే ఏమో గన్ ఏదో ఒకటి. ఓకే, ఏదో ఒక గన్. ఇప్పుడైతే మనం మళ్ళీ 3rd మ్యాచ్ అయితే ఆడాం. 2nd మ్యాచా 3rd మ్యాచా నాకు తెలియదు, నేను చూడలేదు, ఎందుకంటే ఐఎమ్ ఫోకస్ ఆన్, మనకి ఎందుకు లేదు ఇంగ్లీష్. ఓకే, సో ఆగండి, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, చాలా ఎనిమిస్ ఉన్నారు. టీం అంతా ఇక్కడనే కాపలా కూర్చున్నది మన కోసం. ఓ ఎస్, డౌన్, నేను కింద పడిపోయాను. ఇంకా ఒక్కరేనా? విక్టరీ. సో మనం కిల్స్ చేయాలి ఎక్కువ, మనకి కిల్స్ రావట్లేదు. సో మనమైతే ఈసారి పెద్ద గన్ అయితే తీసుకొని, ఇక్కడ 20,000 ఉంది కదా, అది తీసుకుందాం. దీంతో చాలా వస్తుంది. మనకి ఇష్టమైన గన్ అయితే వదులుకోవాలి, అది రావాలంటే. ఇప్పుడు మనం హెల్మెట్ కూడా తీసుకుందాం. హెడ్ షాట్ కొట్టాడో మనం ఫట్ అయిపోతాం మనం.
ఇక్కడ ఎనిమీస్ అవును అక్కడ ఉన్నాడు. కాల్చు. ఓకే డౌన్. సో టీం అంతా ఆనే ఉంది గైస్, ఓ హెల్త్ పోతుంది. అరే స్కోప్, అరే కవర్ తీసుకున్నాడు గైస్ ఆయన. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫస్ట్ అయితే మెడికెట్ వేసుకొని ఒక్క కిల్ కోసం వెళ్దాం. దాన్ని కిల్ చేయవచ్చు కదా ఎవరైనా. నేను అంత దూరం ఎందుకు పరిగెత్తడం ఇప్పుడు? కిల్ చేశారా? నా మాటలు వినపడలేదా? ఓకే. మన టీంలో హైయెస్ట్ కిల్స్ ఈయన చేశాడు గైస్. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. బై గైస్. అండ్ నేను ఎప్పుడు ఎంత చేశాను కదా.